యా సూపర్ టాలెంట్ భలే వచ్చారు. అంటే కవిత వినగానే కొట్టడానికి వచ్చారు లేడీస్ అందరూ అనుకున్నా ఫస్ట్. కాదు డాన్స్ అని హాఫ్ జర్నీలో తెలిసింది నాకు. అంటే వాళ్ళు రావడం కూడా డాన్స్ రాని సంగతి వామ్మో. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం ముందు. ఓకే, సో ముందుగా ఎక్స్ ఫర్ ఎక్స్క్యూజ్ మీ, నాకు హక్ ఇస్తారా? హక్ ఇస్తారా? బళ్ళారి బావా బావేగ బారా మైసూరు రంగుల మన పెట్టు బండారా. బళ్ళారి బావా బావేగ బారా మైసూరు రంగుల మన పెట్టు బండారా. ఓహో అది ఎక్స్ ఫర్ ఎక్స్క్యూజ్ మీ. ఓహో అలా వచ్చారా. పి ఫర్ ప్రదీప్. పెయిన్ పీపర్. ఎందుకంటే ప్రదీప్ ని చూడగానే అమ్మాయిలందరికి ఇక్కడ వస్తుంది పెయిన్. వద్దమ్మా, మా అబ్బాయిలు వేరేలాగా పెయిన్ వచ్చారు. ఏమనుకోరు, వాళ్ళేమనుకోరు, నువ్వేమో అనుకుంటున్నావు. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ ఫర్ ఆర్ అంటే ఏంటో తెలుసా? రబ్బర్. రబ్బర్ అంటే ప్రదీప్ బుగ్గల్లా ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మా. చాలు ఇంకా ఫుల్ ఫామ్ వద్దు, నాకు అర్థమైపోయింది ఇవాళ. ఓకే, ఉంది ఇక్కడే ఉంది. ఈ ఫర్ ప్రదీప్ కి నాకు ఎగ్జామ్స్ అంటే చాలా చిరాకు. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎస్ ఫర్ స్వీట్ వాయిస్. ప్రదీప్ మాటలు చాలా తీయగా ఉంటాయి. భలే చెప్పారు అబ్బా. అమ్మ ఒకసారి నుంచోండి. మీరు పెరిగాక జుట్టు పెరిగిందా, జుట్టు పెరిగాక మీరు పెరిగారా? నాతో పాటు జుట్టు పెరిగింది. నీతో పాటు జుట్టు పెరిగిందా అమ్మా? మాకు ఇక్కడ ఎకరాలు ఖాళీ అయిపోతుంటే మీకు అంతా ఏంటి సార్ ఇదేమన్నా న్యాయంగా ఉందా మీకు? ఎస్ ఫర్ ఎస్ అంటే స్టైలిష్. ప్రదీప్ గడం చాలా స్టైలిష్. ఆ సౌండే ఎందుకు అన్న అలా వచ్చింది? అది ఏదో మిమ్మల్ని చూసి వచ్చింది. ఇంకో ఎస్ ఫర్ 2S. రెండు ఉంటాయి మా ఎక్స్ప్రెస్ లో మామూలుగా మా ఊర్లో. 2 ఎస్లు అయిపోయాగా మళ్ళీ అడుగుతారే. బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం. అదే పిలవగండ్రా బాబు. ఓకే, సుబ్బారావు గురించి తెలుసుకోవాలని అంతేగా మీకు? మీ టెన్షన్ పాడుగాను. సో మీలాగే సుబ్బారావుకి కంగారు ఎక్కువ. సో వాళ్ళ ఆవిడ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి మీకు మంచి గుడ్ న్యూస్ అంది. ఏంటమ్మా అంటే ఇవాళ ఇప్పటి వరకు మనం ఇద్దరం రేపటి నుంచి ముగ్గురం కాబోతున్నాం అని. ఇక సేమ్ ఇలాగే పూర్తిగా వినకుండా బాగా ఎక్సైట్ అయ్యాడు, చాలా ఆనందపడ్డాడు. ఓకే సూపర్, నాకంటే అదృష్టవంతుడు ఇంకెవడు లేడు అని చెప్పి గట్టి గట్టి అరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆవిడ చెప్పింది రేపటి నుంచి నాన్నగారు వస్తున్నారండి ఊరి నుంచి, ఆయన ఇక్కడే ఉందాం అనుకుంటున్నారు అంటే అతను ఎంత అదృష్టవంతుడు అని ఆనందపడ్డాడు కదా. సో మీ ఉద్దేశంలో అసలు అదృష్టవంతుడు గాని అదృష్టవంతురాలు గాని అంటే ఏంటి? నా వైఫ్ ఉండి మీరు గర్ల్ ఫ్రెండ్ తో బయట తిరగడం ఎందుకండి, ఇంట్లోకి తీసుకురండి అన్నప్పుడు మనకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అనిపిస్తుంది. మొట్టమొదటిది చెప్పగానే అసలు ఇవాళ షో మొదలెట్టడం మొట్టమొదటి ఆన్సరే ఒక సన్మాన గ్రహీత లాగా వచ్చింది ఆన్సరు. మైక్ పక్కన అబ్బాయికి ఇమ్మా, ఈ 2 వేళ్లతో నీ కాలు పట్టణ వేలు పట్టుకో. ఓటు వేస్తే సౌండ్ చాలా ఇక్కడ దాకా రావాలి. అబ్బా భలే ఎగిరాడు అబ్బాయి. అదృష్టవంతుడు అంటే నేనే అన్నా. నారి నారి నడమమ్మ రారి. అలా అని కూర్చోబెట్టారా లేకపోతే ఎంఎన్ సబ్జెక్ట్ ఫస్ట్ హాఫ్ లోనే క్లియర్ చేస్తే అదృష్టవంతుడు ఆడు. ఏ మిగతా సబ్జెక్టులు కాదా? ఎంఎన్ తోపన్న దాన్ని క్లియర్ చేయడానికి మన వల్ల కాదు. ఇప్పటికి ఎన్నిసార్లు రాసావు? 6-7 సార్లు అయిపోయింది అన్న. ఇప్పుడు మళ్ళీ రాయాలని. ఏ ఇయర్ చదువుతున్నాను? ఫైనల్ ఇయర్ అన్న. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ క్లియర్ అవ్వకుండా ఫైనల్ ఇయర్ లో ఎవరు పంపించారు?
మాది ఇంజనీరింగే, ఒక్కొక్క సబ్జెక్ట్ 3 సార్లు రాసే వాళ్ళు. షాపింగ్ మాల్ కి వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ తో బిల్ కట్టించడం నా అదృష్టం. ప్రదీప్ డైలీ నాలా చాక్లెట్ తినాలంటే అదృష్టం ఉండాలి. అంటే ఏ టైంలో ఆపేస్తుంటారు తినడం? పడుకున్నప్పుడు అలా? అది సీక్రెట్ చెప్పొద్దు, అందరు ఎక్కిరిస్తారు చెప్తే. అవునా అమ్మా, వెరీ గుడ్. కూర్చోండి అన్న. ఫస్ట్ డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ దొరికితే అది అదృష్టం ఉండాలి. అది దొరకాల్సిందే, అంతే. వెరీ గుడ్. సన్నీ లియోన్ కి హస్బెండ్ కావడం అదృష్టం. పక్కింటి పిల్లం న్యాయమడితే అదృష్టం. ఇంకా వేరే ధ్యాస లేదా అన్నా నీవు? వెరీ గుడ్. మైక్ పక్కానికి ఇచ్చి ఈ 2000తో నీ కాలు పట్టున పట్టుకో. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. అమ్మాయి వచ్చి హాల్ చదివితే అదృష్టవంతుడు ఉన్నాడు. ప్రదీప్ తో రెడ్ బుల్ తాగడం అదృష్టం. అరే అబ్బాయిలు నేను చెప్తున్నా, మొత్తం బ్యాచ్ తేడాగా ఉన్నారు, నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అవి అన్న లేచి రాగండి. నా గర్ల్ ఫ్రెండ్ నాకు సిగరెట్ బీరు ఇప్పించినప్పుడు అంత అదృష్టం అంత ఇవ్వలేదు. అలా పాన్ డబ్బా ఉందా, బార్ ఉందా? అలా కాదు, గర్ల్ ఫ్రెండ్ తో ఇప్పించుకొని మనం ఎంజాయ్ చేయడం అది థ్రిల్. మీ పేరేంటి? ముఖేషా? మహేష్. బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు మన తానా కాదు, నా కాడ నీ కాడా నీళ్ళు లేనప్పుడు ఒక మగ్గు నీళ్ళు ఉన్నప్పుడు అది అదృష్టం. నమస్తే. నమస్తేనా? నమస్తే. నమస్తేనే. నమస్తే. నమస్తే. నమస్తేనే. అరే నమస్తే అన్న. నమస్తేనే. అరే నమస్తే అన్న. అరే ఆస్ట్రేలియాకనా? నమస్తే అన్న. ఎగ్జామ్ లో గెలిచారా లేదన్నా? మీ అందరిలోకి యంగెస్ట్ పర్సన్ లో ఉన్నాడు ఈ అబ్బాయి. కాలేజ్ స్టూడెంటా మీరు? చెప్పండి సార్. మా పక్కింటి ఆంటీ, మా భార్య, నేను ముగ్గురం కలిసి ఒక బీర్ తాగితే ప్రతి పనితో సినిమాలో యాక్ట్ చేయడం నా అదృష్టం. ఏరా ఎప్పుడు చూసినా చేతులు కట్టు అటు ఇటు తిరిగి చూడమేనా? థ్యాంక్స్ బే, చేద్దాం తప్పకుండా. I would be the luckiest one if I get the chance to click selfie with you. ఆగడ్రా, ఏమన్నా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావుడా? మనకే ఇంగ్లీష్ వచ్చా? తెలుగు? హిందీ? అబ్బా, हिंदी को मैं खेलता है, हिंदी आता है जाता है, दिन ले जाता है. వెరీ గుడ్ సూపర్. మా ఆవిడ కూడా అర్థమైనట్టు చప్పట్లు కొడుతున్నా. హిందీ అంత ఫేమస్ మాకు. అది ఆ హిందీ కాకుండా ఓ పని చేద్దాం, తెలుగు నేర్పిద్దాం ఇవాళ. మేడం గారు ఉప్పు కొప్పరం చెప్పమ్మా. మే జో బోల్తా హై ఓ రిపీట్ కర్తా హై. ఓకే. ఈ మధ్యన అర్థం అవుతారా జనాలకి? ఉప్పు, కప్పు, రంబు, చూడ. సేమ్ డిజైనర్. ఓకే. చూడ రుచులు వేరేయా? మైక్ లేపి. రుచులు వేరేయా? పురుషులందు పురుష్ వేరేయా? విశ్వదాభిరామా. ये लंबा हो गया. ये तो लंबा हो गया अड्डा. विश्वदाभिरामा लंबा हो गया. विश्वदाभिरामा. विनिरा नेमा. బాగా చెప్పారు. మా స్కూల్ టీచర్ కి తెలిస్తే ఇలా నేర్పించానని పరిగెట్టించి మరి కొడుతుంది. ఈవిడికి ఇప్పుడు ఈ విషయం హిందీలో చెప్పలేదు. ఏ బోలా మేరా టీచర్ బోలా సునా పరిగెట్టించి మరతా హై. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ తో సెల్ఫీ దిగడం నా అదృష్టం. వావ్, ఇలాంటిది ఇందాక ఎక్కడో వేరే లాంగ్వేజ్ లో విన్నాను నేను. ఓ, మీరు హిందీలో చెప్పింది అదా? మీ ఇద్దరు సెల్ఫీ దిగుదాం అనుకుంటారు అంతే కదా? మీతోటి. ఓ, నాతో దిగుతారా? ఓకే, మీరిద్దరు దిగుతారనుకుంటా నేను ఇందాక నుంచి. చూసారా, ఆవిడ అడగగానే నాకు అర్థమైపోయింది సెల్ఫీ అని. हिंदी चलेगा? हिंदी भागेगा.
हिंदी भागता है मगर बीच में से चले जाता है। नहीं, हिंदी यही है। आई ऑल्सो वॉन्ट टू गेट इंग्लिश क्यों बात करता है? हिंदी बोला। अच्छा, मुझे भी आपके साथ किधर गया रे तू? मुझे भी आपके साथ में सेल्फी लेना है। इधर ఇక్కడ విన్నట్టు అనిపిస్తున్నారు। ये रेस्टोरेंट में सेल्फ सर्विस है। इधर ఓన్లీ बैठता उड़ता ओके అదేగా మీ ఉద్దేశం। प्लीज మీరు తెలుగు పద్యం में बोलती है हम सेल्फी देती है। ओके चिट चिलकमा प्लीज चिलकमा तोटकेलवा क्या तोटकेलवा పంటచవా యాక్షన్ వన్ హ్యాండ్। अच्छा పంటచవా గుట్లో పెట్టవా గుడుక్ మింగావా ఆల్మోస్ట్ హిందీలో లాగే వచ్చింది ఆ పోయం కూడా। వెరీ గుడ్। ఇప్పుడు इसका मीनिंग क्या है? नहीं पता। అయ్యయ్యో సో आप बताओ। ओ पिचका कर रहता है पिचके वो जाता अब वो ग्रीन लंबा लीव्स ग्रास पोलम केत हिंदी पंडु बूटलो डालता है। कैमरा कबोर्ड ओपन करके अंदर डालता है फिर निकालता है अंदर डालता है। अब्बा सुपर रबरदीप। Thank you for understanding my excellent Hindi. Like I already did national degree on Butler Hindi. What about my selfie? సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు। దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది। లోపలికి వచ్చేటప్పుడు చెప్పులే కాదు ఫోన్లు కూడా తీసేసుకోవాలి। ఓకే బట్ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్।